హాయ్ ఫ్రెండ్స్, సమస్త కోటి బ్రహ్మాండాలని ఏలే ఆ దేవదేవుడు మన ఈ జగన్నాథ స్వామి రథయాత్రకి వచ్చేసాం. ఈ రోజు మనం ఆంధ్రకి ఆనుకొని ఉన్న గజపతి జిల్లా పర్లాగంలో జరిగే మన జగన్నాథుని రథయాత్ర గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, వీళ్ళు రథాలు లాగడానికి పెద్ద పెద్ద తాళ్ళని ఎలా మోసుకుని వెళ్తున్నారో. ఇది ప్రస్తుత ఇప్పుడు జగన్నాథ టెంపుల్ అండి. దీని పక్కనే ఇంకా 108 అడుగుల ఇంకో పెద్ద టెంపుల్ ని నిర్మిస్తున్నారు. జగన్నాథ స్వామి, బలభద్ర, సుభద్ర దేవుల విగ్రహాలు అయితే రథాలపైకి ఎక్కించారు కాబట్టి ప్రస్తుతం గుడి ఖాళీగా ఉంది. ప్రస్తుతం రథాల దగ్గర పూజలు చేసి రథాలు లాగడానికి అయితే చాలా టైం ఉంది కనుక మా ఫ్రెండ్ అయితే అలా జాతరలోకి వెళ్ళి తిరిగి వద్దాం రా అనేసి అన్నాడు. మావాడైతే ఇక్కడ కిచిడి ఫ్రీగా ఇస్తున్నారనేసి 2 కప్పులు అయితే లాగించాడు. తర్వాత అలా కొంచెం దూరం వెళ్ళక ఐస్ క్రీమ్ బండి కనిపించింది. ఐస్ క్రీమ్ అయితే బాగుందనేసి ఐస్ క్రీమ్ కూడా తినేసాం. బయట అయితే ఈ ఐస్ క్రీమ్ 10 రూపీస్ ఉంటుంది. ఈ అన్న అయితే మాకు 1+1 ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరి దగ్గర 20 లెక్క మొత్తం 40 రూపాయలు వేసాడు. ఎలాగైతే ఏమైందనేసి అలా కొంచెం ముందుకెళ్తే ఒక 2 బామ్మలు అయితే ఇక్కడ శనగల దుకాణంలో ఈ అన్న దగ్గర తెగ బేరాలు ఆడేస్తున్నారు. ఈ అన్న అయితే విసుక్కుంటాడు, ఏం బేరం వచ్చిందిరా పొద్దుననేసి. బోని బేరం కదా అనేసి ఈ అన్నయ్య ఏదో ఒకలాగా బేరం మెల్లగైతే తెగ్గొట్టేశాడు. బామ్మలు అయితే మొత్తానికి సాటిస్ఫాక్షన్ అయిపోయారులే. ఇక్కడ చూడండి, ఈ అంకుల్ అయితే బేరం లేక చుట్టుపక్కల దిక్కులు చూస్తాను. చూడండి ఎలా చూస్తుండో. ఇక్కడ ఈ ఫైర్ ఇంజిన్ ఉంది కదా, ఇది ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏదో ఎమర్జెన్సీ కోసం తెచ్చారనుకుంటారేమో. దీనికోసం వేరే మ్యాటర్ ఉందిలే. వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుద్ది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఈ అన్న ఫ్లూట్ భలే వాయిస్తున్నాడు కదా. ఫ్లూట్ 50 రూపాయలు అంట. నాకు వద్దు బాబోయ్ అనేసి. మరి కాసేపట్లో గజపతి రాణి గారు వస్తారు. రాణి గారు వచ్చిన తర్వాత పూజలు ప్రారంభించి రథాలు లాగుతారు. ఇక్కడ చూడండి, మన రాజవారి ప్యాలెస్ కి స్ట్రైట్ గా జగన్నాథ, బలభద్ర, సుభద్ర దేవుల రథాలుంచి మొదట బలభద్ర స్వామి రథం, తర్వాత సుభద్ర దేవి రథం, లాస్ట్ కి మన జగన్నాథ స్వామి రథం లాగుతారు. ఇక్కడ ఈ క్లాసికల్ డాన్సర్స్ చూడండి, రాణి గారు, ఎమ్మెల్యే గారు, పెద్దలందరూ వచ్చిన తర్వాత మన రథాల దగ్గర నాట్య ప్రదర్శన చేసి, అంటే వీళ్ళే కాదు, వీళ్ళతో పాటు చాలా గ్రూపులు కూడా ఉన్నాయి, నాట్య ప్రదర్శన చేస్తారన్నమాట. వీళ్ళు చాలా బాగుంటుంది, చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మన గజపతి మహారాణి గారు, ఇదిగోండి ఈమెనే గజపతి మహారాణి వచ్చేసారు. ఈమె చేతుల మీద ఇక్కడ పూజలు జరిగిన తర్వాత ఈ రథాలు అనమాట అందరూ లాగుతారు అనమాట. ఒడిశాలోని పర్లహింలో ఘనంగా జరిగే ఈ జగన్నాథుని రథయాత్రకి ఒక ప్రత్యేక ఆదరణ ఉంది. పూరిలో ఎంత ఘనంగా జరుగుతుందో ఈ రథయాత్ర, దాని తర్వాత స్థానంలో అంత ఘనంగా మన ఈ పర్లహింలో జరుగుతుంది. ఈ యాత్ర మొదట గజపతి రాజులైన తూర్పు గంగా వంశీయులు నిర్వహించారు. ఈ చారిత్రకమైన రథయాత్ర యొక్క చరిత్ర తెలుసుకోవాలనుకుంటే పర్లాకిముడి ప్రాంతాన్ని ఏలిన గజపతి వంశీయ రాజులు పూరి జగన్నాథ క్షేత్రంలో జరిగిన విధంగానే జగన్నాథ, బలభద్ర, సుభద్ర ఆలయాల్ని నిర్మించి ఈ రథోత్సవం ఇక్కడ జరిపిస్తున్నారు. ఇక్కడ పూరిలో ఉన్నట్టు జగన్నాథుని విగ్రహాలు చాలా పెద్దగా ఉంటాయి. ఈ పర్లాకిముడి ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ తెలుగు, ఒడియా సంస్కృతిలో సాంప్రదాయాల నడుమ ఈ రథయాత్ర జరుగుతుంది. పూరిలో లాగే ఇక్కడ కూడా చార్పేరా అనే సాంప్రదాయాన్ని మాత్రం పాటిస్తుంటారు. ఈ రథయాత్ర మొదటి రోజు వేలాది మంది భక్తులు హాజరయ్యి ఈ యాత్రని చాలా ఘనంగా ప్రారంభిస్తారు. ప్రస్తుతానికైతే మన రాణి గారు హారతిస్తున్నారంటే మొత్తానికి పూజలన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఉన్నాయి. మరి కాసేపట్లో రథాలు అయితే లాగడం ప్రారంభిస్తారు. ఇక్కడ ప్రజలైతే రథయాత్ర మొదటి రోజు కంపల్సరీగా వర్షం పడుతుందని మాత్రం నమ్ముతారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇక్కడ అలాగే జరుగుద్దంట. ఈ రోజు అయితే మార్నింగ్ కొంచెం గట్టిగానే వర్షం పడ్డది. కొంచెం రథయాత్రకి ఆటంకం అవుతుంది అనుకున్నాం, కానీ తర్వాత 8-9 టైంలో మొత్తం పూర్తిగా తగ్గిపోయింది వర్షం. ఎక్కడైతే రాణి గారు చూడండి, మొత్తం చుట్టూ తిరుగుతూ అది కల్లాపు చల్లుతారు. చల్లిన తర్వాత ఊడ్చేసి రథాలను అయితే ప్రారంభిస్తారు. మీరు కూడా మన జగన్నాథుని రథయాత్ర చూడాలనుకుంటే మన శ్రీకాకుళం జిల్లాకి పక్కనున్న పర్లాకిముడికి వచ్చేయండి. మొత్తానికైతే పూజలన్నీ కంప్లీట్ అయిపోయి మరి కాసేపులో రథాలు ప్రారంభిస్తారు. ఇక్కడ చూడండి, బుజ్జి పిల్లలు ఒక చిన్న బుజ్జి రథాన్ని తయారు చేసి ఎంత బుజ్జిగా లాక్కొని వెళ్తారు. చాలా బాగుంది కదా చూడటానికి. నాకైతే బాగా నచ్చింది. ఇది లోపల దేవుని విగ్రహాలు కూడా పెట్టారు. ఇది చూడండి, మా ఫ్రెండ్స్ అయితే డాన్స్ ఆడడానికి రెడీ అయిపోయారు. స్టార్ట్ అయిందో లేదో మా ఫ్రెండ్స్ ఫుల్ చూస్తాం. గ్రూప్ వచ్చారు, తీన్ మాత్రం వాయించే వాళ్ళు. ఇక్కడ వీళ్ళ గ్రూప్ అయితే ఇంక ముందుకి ఇంకో గ్రూప్ వాయిస్తున్నారు. వీళ్ళు చూడండి కర్రలపై ఎలా నడుస్తున్నారు.
చాలా బాగా నడుస్తున్నారు కదా. మనమైతే బొక్కబోర్ల పడడం ఖాయం. రథాలు ఆడడానికి అయితే ప్రజలందరూ రెడీ అయిపోయారు. చూడండి ఎలా పట్టుకున్నారో. బాయ్స్ కి ఒక 2 రథాలు ఉంటే అమ్మాయిలకి లేడీస్ కోసం వేరే ఇంకో రథం ఉంటది. లేడీస్ లాగుతారు ఆ రథం. ఇక్కడ ఇది భజన ట్రూప్ అండి. వీళ్ళు మొత్తం మన గోవిందుని భజనలు చేసుకునే ఉంటారు. శ్రీకృష్ణ భజనలు అన్నట్టు వీళ్ళు చేసేది. అంటే మనం పక్కన నుంచి అలాగే డాన్స్ చూస్తూ ఉంటాం. మనం కూడా రెడీ అయ్యాం డాన్స్ కి. గింతన్నాం మెట్లో. ఇందాక మీకు ఫైర్ ఇంజిన్ గురించి ఒక విషయం చెప్తానని అన్నాను కదా. ఇదిగో ఆ ఫైర్ ఇంజిన్ తాలుగా పరిస్థితి అంటే ఇదనమాట. అంటే ఇలాగ అందరూ డాన్స్ ఆడి ఫుల్ హీట్ అయిపోతారు కదా మన కుర్రోళ్ళందరూ. వాళ్ళపై ఇలాగ ఫైర్ సిబ్బంది ఏంటంటే వాటర్ స్ప్రే చేస్తారనమాట. ఇది మన పర్లకిండి రాజావారి ప్యాలెస్ బయట మొత్తం వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మాత్రం చాలా బాగుంటది. చుట్టుపక్కల నైట్ పూట మాత్రం ఫుల్ లైటింగ్స్ తో చాలా బాగుంటది ఏరియా. చూడండి ఎంత బాగుంది. రాజుగారి కోట చూడండి ఎంత బాగుంది. చాలా బాగుంటది కోట. ఇదేదో యమలోకం అంట. దీనికి టికెట్ మాత్రం 100 పెట్టారు. పుర్రు చూడు ఎంత ఉందో చెట్టుకి కట్టారు. బాగుంటది ఇది కూడా ఏదో నాకు తెలిసి. ఇది టొర్నాడో అండి. ఇది కొత్తగా వచ్చింది పర్లేకండికి. ఇది కూడా కొంచెం అంటే ఏదో బాగున్నట్టుంది. దీని టికెట్ ప్రైస్ కూడా 100 రూపీస్ పెట్టున్నారు. ఇది కూడా కొంచెం బాగుంది. దీన్ని మాత్రం ఒకసారి ట్రై చేయాలి. బాగానే ఉంటది అనుకుంటా. ఇది జైంట్ వీల్ అండి. ఇది ఇది ఎక్కమేసి అంటే మనకి రాజవీధి మధ్యకి సరినట్టు ఉంటది. అంత బాగుంటది. ఇది కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది. భయపడిన వాళ్ళు మాత్రం ఎక్కండి. ఇది డాన్స్ బై డాన్స్ అంట. ఇది పెద్ద థ్రిల్లింగ్ ఏమి ఉండదు. నార్మల్ గానే ఉంటది. ఇది ఊయల్ అంటే డ్రాగన్ ఊయల. ఇది మాత్రం కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది. ఇది మాత్రం కంపల్సరీ ఎక్కాలి. ఇది మాత్రం కొంచెం బాగుంటది. ఇదిగోండి ఇది మార్కెట్ ఏరియా అండి. మొత్తం సామాన్లు ఎక్కడ చూసినా ఆడవాళ్ళ గురించే సామాన్లు ఉంటాయి. మగాళ్ళకి మాత్రం అక్కడక్కడ ఉంటాయి. ఎక్కడ చూసినా మొత్తం ఆడవాళ్ళ తల సామాన్లే. మరి ఆడవాళ్ళ తల మైండ్ సెట్ ఎలా క్యాచ్ చేశారు కానీ బిజినెస్ మ్యాన్లు మొత్తం లేడీస్ తల సామాన్లే. ఇది గుండిచా టెంపుల్ అండి. ఇక్కడ మాత్రం అంటే రథాలపై దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇంకా దించలేదు, ఖాళీగా ఉంది. దేవుళ్ళు దించిన తర్వాత ఈ లోపల మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటది. మన ఈ వీడియోని చూసిన వాళ్ళందరూ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన పీడిఆర్ బాయ్స్ ఛానల్ మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.